ఇంతవరకు దేవుడు ఎవరు అనేటువంటి సందేశాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. రెండవదిగా దేవుని గురించి బైబిల్లో దేవుని గురించి లక్షణాలు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని లక్షణాల గురించి బైబిల్లో ఏం చెబుతుంది, దేవుని గురించి బైబిల్ ఏం చెబుతుంది, అది మొదటి విషయమో తెలుసుకుని ఉన్నాం. రెండవది, దేవుని లక్షణాల గురించి బైబిల్ ఏం చెప్తుంది. వాళ్ళు చెప్పిపోయారండి, వీళ్ళు చెప్పిపోయారండి ఒకరోజు అనేటువంటిది కాదనమాట. బైబిల్ ఏమి చెబుతుందో బైబిల్ ఫాలో అవ్వాలి. వాస్తవంగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే దేవునికి దైవ లక్షణాలు అనేటువంటిది ఉంటుంది అనమాట. దైవత్వం అనేటువంటిది ఉంటుంది. దైవత్వం లేకుండా దేవుళ్ళు అనబడటం అనేటువంటిది అది సాధ్యపడే విషయం కాదు. తెలుసుకోవడానికి సరిపోతుందేమో. చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యం కానిదేదో అది వారికి మధ్య విషేదపరిచి ఉన్నది. చూడండి, ఎవరికి ఏది తెలియపడలేదో, ఏది తెలుసుకోలేదో అది తెలియచేసేటువంటి దేవుడు గొప్పవాడు, ఉన్నతుడు. దేవుని గురించి తెలియ సత్యం కానిదేదో అది వారి మధ్య విషేదమై ఉన్నది, అంటే తెలియచేయబడి ఉన్నది. దేవుడు అది వారికి విషేదపరచను, అంటే తెలియజేశాడు. ఏమి దాచుకోలేదు ఆయన లక్షణాల గురించి. దేవుని గురించి ఏమి చెప్పకుండా ఆయన ఉండలేదు. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు, దైవత్వానికి సంబంధించిన లక్షణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. దైవత్వం లేని దేవుళ్ళు కాదనమాట. నిర్గమకాండము మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనంలో నిన్ను పరోక్ష దేవునిగా పంపిస్తున్నానని యెహోవా దేవుడు అన్నాడు అనమాట. అంటే ఆయనకి దైవత్వం ఉందా? దైవత్వమో లేదనమాట. నేను అన్ని రిఫరెన్స్లు ఇవ్వడానికి సమయం సాలదేమో, కానీ నేను గుర్తిస్తూ ఉన్నాను. మరి వస్తువులకి దైవత్వం లేదనమాట. దైవ లక్షణాలు ఉండవు. అపోస్తుల కార్యము 17:29 మనం చూస్తుంటాం. రిఫరెన్స్లు మాత్రమే చెప్తున్నాను. మరి మనం చదువుకున్న ఇరిమియా గ్రంథం 2:11 దేవతలకు దైవత్వము లేదు అనేటువంటిది. మరి దయ్యాలకు కూడా దైవత్వము లేదు అనేటువంటిది. మరి దైవత్వం కలిగినటువంటి వారు ఎవరంటే దేవుడు. దైవత్వం కలిగినటువంటి వారు ఎవరంటే దేవుని కుమారుడు. ఈ రిఫరెన్స్ మీరు చూడాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉన్నదా? అంటే తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్నది, ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తులో ఉన్నది. పరిశుద్ధాత్మలో దైవత్వపు లక్షణాలు మనకు కనపడుతున్నాయి. వాళ్ళు మాత్రమే మనకి సాలినటువంటి దేవుడు అన్నమాట, సాలినటువంటి వారు అన్నమాట. ఇంకెవరు సాలిన దేవుడు ఉండలేరు, సాధ్యము కాదది. ఓకే, దైవత్వం యొక్క లక్షణాల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మొట్టమొదటిగా మనం గమనిద్దాం. దైవత్వంలోని లక్షణంలో మొట్టమొదటిది ఏంటంటే సర్వశక్తిమంతుడు దేవుడు. ఎవరంటే దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. అబ్రాహాము 99 ఏళ్ళ వాడైనప్పుడు దేవునితో మాట్లాడుతూ ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అంటాడు అన్నమాట. సర్వశక్తి గల దేవుడు అంటే అర్థం ఏంటి? సమస్తమును చేయగల సమర్థుడు అనేటువంటిది అనమాట.
సమస్తము చేయడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఆయనకి మించిన శక్తి మరొకటి ఈ ప్రపంచంలోనే లేనే లేదు, ఉండటానికి వీలే లేదని మనం అర్థం చేసుకోవాలి. మరి రెండవ లక్షణము, ఆయన సర్వజ్ఞుడు. చూడండి, సర్వజ్ఞుడు అంటే సమస్తమును తెలిసినవాడు. చూడండి, ఆయనకి సమస్తము తెలుసు. ఇక్కడ ఏమేమి చేస్తున్నామో, ఇక్కడ ఏమేమి చదువుతున్నామో, ఇక్కడ ఏమేమి యొక్క మరి యంత్రం ద్వారా వినబడుతున్నాయో, ఇక్కడ మనం ఏం వింటున్నామో, ఏం చేస్తున్నామో దేవునికి తెలియకుండా ఉంటుందా? తెలియకుండా ఉండదు. సర్వజ్ఞుడు అంటే సమస్తమును తెలిసినవాడు. కీర్తన 139 1-6 మనకు కనబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూర్చుంటే ఆయనకి తెలుసట, మనం నడుచుట ఆయనకి తెలుసట. అంతేనా? ఉంది చూడండి, 139 1 యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసే ఉన్నది. సర్వజ్ఞుడు అంటే అంతటా సమస్తమును తెలిసినవాడు, ఎరిగినవాడు అన్నమాట. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీకు బాగుగా తెలిసే ఉన్నవి. యెహోవా మాట నా నోటకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. అసలు దేవుడు లేకపోతే యెహోవా అనే మాట మన నోట రాకపోయినా కూడా, కొంతమంది నచ్చోళ్ళు ఉంటారు కదా, నా బొట్టోళ్ళు, నాలుగు తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, ఏంది తప్పు చెప్పాడు, పలకడం చేత కాదు అన్నవాళ్ళు ఉంటారు. అయినా కూడా ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. ఇంకా ఏమని బైబిల్ గ్రంథం చెబుతుందంటే 5వ వచనం, వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎంత గొప్ప సంగతి! వెనక ముందు, ముందు వెనుక 4 దిశలా ఆయన ఆవరించి ఉన్నాడు. నీవు చేయి వాటి మీద, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. 6వ వచనం చాలా స్పష్టంగా చెబుతుంది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నా కందడు. దేవుని గురించి 6వ వచనంలో చెప్పేశాడు. అందుకని దేవుని గురించి చెప్పడానికి నేను అంత అటు వాడిని కాదని నేను చెప్పుకున్నాను. ఆయన చెప్తే బాగుంటుంది, ఆయన వినిపిస్తే, ఆయన తెలియచేస్తే బాగుంటుంది. మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన్ని గుర్తించి మాట్లాడితే మరీ బాగుంటుంది. అంతేగాని పెదాలతో ఫలించి, పెదాలతో చెప్పుకొని సరి చేసుకుంటే సరిపోదన్నమాట. ఇప్పుడు ఎన్ని లక్షణాలు తెలుసుకున్నాం? 1 సర్వశక్తిమంతుడు అని తెలుసుకున్నాం. 2వది సర్వజ్ఞుడు అని తెలుసుకున్నాం. 3వది సర్వాంతర్యామి. ఎవరంటే దేవుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అనేది లోకస్తులు కూడా అక్కడక్కడ నేను వింటూ ఉంటాను. సర్వవ్యామి అంటే బాగుంటుందేమో అనుకుంటున్నా నేను. వారికి సర్వవ్యామి అంటే, సర్వాంతర్యామికి సర్వవ్యామికి ఏంటి డిఫరెంట్ అంటే, సర్వాంతర్యామి మనం కూడా బోధించే బోధలు అవే, కానీ వాళ్ళు సర్వాంతర్యామి అన్నప్పుడు వాళ్ళ యొక్క విధానం ఏంటంటే, ఇదిగో ఈ వస్తువులో ఉంటాడు దేవుడు, ఇదిగో ఈ చెట్టులో ఉంటాడు దేవుడు, ఇదిగో ఈ బంగారంలో ఈ ఎంగిలో ఉంటాడనే అభిప్రాయము. అందుకని సర్వాంతర్యామి అనేవాళ్ళు అక్కడక్కడ నేను వింటూ జరుగుతుంది. సర్వవ్యామి అంటే అర్థం ఏంటంటే, ఏమయ్యా ఏంటి సర్వవ్యామి అంటే? అంతటా ఉన్నవాడు అంటే చెట్టులో పుట్టలో ఉన్నవాడు అని కాదు, కానీ అన్ని సమయాలలో అంతటా ఉండేవాడు. ఈరోజు
ఏమలూరుపాడు వచ్చాను, నేనైతే ఎక్కడ లేను అంటారు, గుండాలపాడులో లేను అంటారు అన్నమాట. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఇక్కడ మనుషులైతే ఇక్కడ ఉంటే ఇంకొక చోట లేకుండా ఉంటారు, కానీ దేవుడైతే అంతటా ఉంటాడు. అంతేగాని చెట్టులో మరి బంగారం విలువ కదా, వెండి విలువ కదా, మరి రాళ్ళు వేలగల రాళ్ళు కూడా విలువగలవు కదా, అందులో ఉంటాడని నమ్మటం అపోహ. ఓకే, దాని విషయం మనం తెలుసుకుని ఉన్నాం. మూడవది, నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండువాడు అన్నమాట. ఎల్లప్పుడూ ఉండువాడు. నిర్గమకాండం మనం చూసాం 3:14 చూడవసరం లేదు, ఎందుకంటే ఉన్నవాడును అనువాడును అని చెప్పాడు. అక్కడ నిరంతరము నా నామం ఇదే. నిరంతరం అంటే నిత్యము ఉండేటువంటిదని మనం చదువుకున్నాం. అయితే మరొక లక్షణం ఏంటంటే, ఇంతవరకు మనము శక్తికి సంబంధించిన లక్షణాలను మనం చదువుకుని ఉన్నాం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన లక్షణాలు? శక్తికి సంబంధించిన లక్షణాలు అన్నమాట. ఇప్పుడు వ్యక్తికి సంబంధించిన లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దాకా ఏం తెలుసుకున్నాం చెప్పండి? శక్తికి సంబంధించిన లక్షణాల గురించి తెలుసుకున్నాం. అంటే ఆయన శక్తివంతుడే కాదు, ఆయన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. వ్యక్తికి సంబంధించిన లక్షణాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. రెండో విషయంలో ఏంటి ఆయన వ్యక్తికి సంబంధించిన లక్షణాలు అంటే, ఆయన ఆత్మస్వరూపి. చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని తండ్రి కోరుతున్నాడని తండ్రిని గురించి యేసుక్రీస్తు వారు తెలియచేసి ఉన్నాడు. ఎక్కడ చెప్పగలరా? మీరు చాలాసార్లు వింటారు. యోహాను 4:24. ఇది ఎల్నోటెడ్, అందరికీ వచ్చినటువంటిది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఆత్మస్వరూపి అంటే అర్థం ఏంటి? ప్రకృతి సంబంధి కానివాడు అని అర్థం అన్నమాట. ఆత్మస్వరూపి అనగా ప్రకృతి సంబంధి కానివాడు అన్నమాట. ప్రకృతి సంబంధి కాకపోతే ఆయన ఏ సంబంధి? వాక్యమే చెప్పింది, ఆయన ఆత్మ సంబంధి. అదృశ్య దేవుడు, దేవుని యొక్క లక్షణాలు అన్నమాట. ప్రియమైనటువంటి వాళ్ళ మనం గమనించి మనం పరిశీలన చేయాలి. శక్తికి సంబంధించి మనం చదువుకున్నాం ముందుగానే, వ్యక్తికి సంబంధించిన లక్షణాలను మనం చదువుతున్నాం. ఆరవది మనం గమనించినట్లయితే పరిశుద్ధుడు. చూడండి, నిర్గమకాండము లేవీకాండము 19:2 మనం చూస్తున్నాం. మీరు పరిశుద్ధపరచుకున్నది, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడును అని దేవుడే చెప్పినాడు. ఆయన దగ్గరికి వచ్చేవాడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచుకోవాలి. లేవీకాండంలో చెప్పిన మాట, పరిశుద్ధపరచుకున్నది, నేను పరిశుద్ధమైన దేవుడును, పరిశుద్ధ దేవుడును అని ఆయన తెలియచేస్తున్నాడు. ఇంకా దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? మనకు పరిశుద్ధుడు అనేటువంటి మాత్రం అర్థం కావట్లేదు. అందుకని 4 విషయాలు చెప్తాను. ఏంటంటే, పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు అని అర్థం అన్నమాట. ఏమి లేనివాడు అని అర్థం? పాపము లేనివాడని అర్థం అన్నమాట. వాస్తవంగా పాత నిబంధన క్రొత్త నిబంధన ఎక్కడ చూసినా కూడా పాపము లేని దేవుడులో ఉన్న లక్షణాలు మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. వ్యక్తికి సంబంధించిన లక్షణాలు మర్చిపోకూడదు. ఈ లోకంలో దేవుడు పొందాల్సినటువంటి లక్షణం పరిశుద్ధత. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, యోహాను సువార్త 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాళ్ళు చేసినటువంటి మరి దేవుని కుమారుడు, వాక్యమైన దేవుడు,
ప్రియమైనటువంటి వాళ్ళారా మనం గమనించాలి. ఇంకా మనము పరిశీలన చేసి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పాపులలో చాలని వాడు, ఆయన యొక్క పరిశుద్ధతకు గురించినటువంటి లక్షణాల్లో పాపులతో చాలని వాడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియచేయబడి ఉన్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పాపము ఎరుగని వాడు. పరిశుద్ధుడు అంటే ఆయనకి లక్షణాలు ఉన్నాయి. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించగలడని సవాళ్ళు చేయగలిగినటువంటి వాడు, పాపలలో చేరనటువంటి వాడు, పాపము ఎరుగని వాడు. ఇది 3వ విషయము. 4వ విషయం ఏంటంటే 1 పేతురు 2:22లో పాపము చేయని వాడు. చూడండి, పాపము చేయని వాడు మనుషుల్లో లేకపోతే ఇప్పుడు అనుకున్న వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటే ఉన్నాయా? వాస్తవంగా ఎవరిలో ఒకరిలో కూడా అంటే దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళలో ఉండవలసినటువంటి వ్యక్తికి సంబంధించిన లక్షణాలు, వ్యక్తికి సంబంధించిన గుణగణాలు. ఇక ముందుకు వెళదాం. ఆయన ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి అంట? దేవుని యొక్క వ్యక్తికి సంబంధించిన విషయంలో ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్నవాడు అన్నమాట. యోహాను సువార్త 4:8లో మనకు కనబడుతుంది. ఓకే, 8వది మనం చూసినట్లయితే నీతి స్వరూపుడు. ఆయన నీతి న్యాయాల మీద ఆయన ఆధారపడి ఉంటాడనమాట. నీతి తప్పడు. యోహాను సువార్త 17:25లో, ఎజ్రా 9:15లో రిఫరెన్సులు మాత్రమే ఇస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళని మనం గమనించాలి. మరి 9వదిగా మనం చూసినట్లయితే దేవుడు సత్యవంతుడు. ఎవరంటే దేవుడు సత్యవంతుడు. రోమా 3:4లో మనకు కనపడుతుంది. దేవుడు సత్యవంతుడు. 10వదిగా దేవుడు ఉగ్రుడు. ఏంటంట? ఉగ్రుడు అనమాట, కోపం అన్నమాట. ఎంత ప్రేమ ఉందో ఆయనకి, ఆయన మాట వినకపోతే అంత వినని వారి మీద కోపం కూడా ఉంటుందన్నమాట. ఉగ్రుడు అంటే పాపాన్ని సహించని వాడు. ఇక్కడ కూర్చున్న వారిలో మనం దేవుణ్ణి నమ్మాం. దేవుడు ప్రేమమయుడని తెలుసుకున్నాం, దయమయుడని తెలుసుకున్నాం, ఉగ్రుడని కూడా తెలుసుకోవాలన్నమాట. ఎవరైనా ఇక్కడ పాపం చేస్తుంటే పరిశుద్ధులుగా ఉండి దేవుని పని చేస్తున్నామని తనలో తాను భ్రమపడితే ఆ పాపము కోపంగా మారి నీ మీద ఉగ్రతగా నిలుస్తుంది. అర్థం చేసుకోవాలి మనం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఈ మాటలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పాపాన్ని సహించని వాడు, చూస్తూ ఊరుకుంటే దేవుడు కాడ. మనం గమనించినట్లయితే ఒకసారి 24,000 మంది చనిపోతారు తెగులు చేత. ఎందుకంటే మిద్యానీయులు స్త్రీలతో ఈ ఇశ్రాయేలు కలిసి వాళ్ళ ఫంక్షన్కి వెళ్తారు, వాళ్ళ విగ్రహాలలో వాళ్ళతో కలిసిపోయి తిరుగుతూ ఉంటారు. ఇశ్రాయేలీయుడు ఒకడు తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆమెతో మరి వారు కలిసి ఉంటారు. అప్పుడు దేవుడు కోపాన్ని కలిగి ఉన్నాడు. అయితే మరి అక్కడ మనం గమనించినట్లయితే మీరు చూడాలంటే ఆ రిఫరెన్స్ చెప్తాను చూడండి. మరి సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే అహరోను మనవడు మరి బెన్యాసు మనకి కనపడతాడు అన్నమాట. అది చదవండి దయచేసి. అక్కడ కొంచెం మీకు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క ఇశ్రాయేలీలో ఒకడు
ఏం తీసుకొచ్చాడంటే ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడు, అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు అన్నమాట. చదవమ్మా. అది చూసి సమాజంలో నుండి లేచి ఏం తీసుకొని ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీలో నుండి వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవనట్లు పొడిచెను. ఇద్దరు కలిసి ఉన్నారన్నమాట. లేచాడు, ఈటెను తీసుకున్నాడు. పాపాన్ని సహించడమ్మా, ఏదో మనం వస్తున్నాం ఒప్పుబడి చేసుకుంటున్నాము, అసలు కుదరదు. తీసుకొని ఇద్దరికి లోపలికి గుచ్చి వేసి చంపాడన్నమాట. అప్పుడు తెగులు ఆగిపోయింది. 24,000 మంది తెగులు చేత చనిపోతారు. రౌద్రుడు ప్రేమమయుడే కాదు, దయామయుడే కాదు, పాపం అంటే పాపం సహించలేని దేవుడు అని కూడా గుర్తించాను. అప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, నేను సహించలేని దానిని ఫీనెహాసు సహించలేదు. కనుక ఇతనికి మళ్ళా నిరంతరం ఏమేమని చెప్పాడంటే, అక్కడ వచనాల్లో ఉంటుంది, నా పని చేయడానికి అడుగుడు అని చెప్పడం దేవుడు మెచ్చుకున్నాడు. నేను సహించిన దానిని మరి ఆ యాజకుడు ఫీనెహాసు సహించలేదని చెప్పాడు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా, దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి వారిలో ఏముండాలని దేవుడు కోరుతున్నాడంటే పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ విషయాలను మనం గమనించాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు సమయం దగ్గర పెట్టి దేవుడు ఏంటంట నమ్మదగిన వాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు ఎవరమ్మా? నమ్మదగిన వాడు. మనం ఎవరు చెప్పాలి ఇప్పుడు? మనం ఎవరు? దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎవరు? నమ్మదగని వాడు. గుర్తుపెట్టుకోవాలేమో దేవుడు ఎవరు అని తెలుసుకున్నాం. శక్తికి సంబంధించిన లక్షణాలు ఏమిటి, వ్యక్తికి సంబంధించిన లక్షణాలు ఏంటి? ఆ వ్యక్తులుగా మనం కూడా వ్యక్తులమే కదా. అంటే మన కాలం ఉంటాడని కాదు ఆయన. అంటే ఆకారం కనపడిన వాడి పైన, ఆత్మ కనపడిపోయిన శక్తికి సంబంధించినవి ఆయన బైబిల్లో రాయబడ్డాయి. అలాగనే వ్యక్తికి సంబంధించిన లక్షణాలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి చివరిగా చెప్తూ ఉన్నాను, దేవుడు నమ్మదగిన వాడు, మనము నమ్మదగని వారము. యొక్క రిఫరెన్స్ చదువుకుని తెలుసుకున్నాం. 2వ తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన స్థితిని, ఆయన స్వభావానికి వేరుగా ఏది చేయలేదు. ఆయనకు ఒక స్వభావం ఉన్నదన్నమాట, స్వభావ లక్షణాలు. పేతురు పత్రికలో కూడా నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉంటుంది. నేను చెప్తున్నాను, ఏదో నేను గొప్పవాడిని కాదు. ఆడ కూర్చొని వింటున్నటువంటి వారిని తక్కువగా మనం దేవుని నమ్ముకున్నది ఆయన గుణగణాలని, ఆయన నిత్యశక్తి, దైవత్వం యొక్క లక్షణాలను మనం పులిపుచ్చుకొని మన జీవితంలో, మన ఆయుష్, మన జీవితం ఉన్నంత వరకు ఆయన గురించి ప్రకటించడానికి మనం ఎప్పుడు వెళ్ళవేళ సిద్ధంగా ఉండాలి. సంఘం కూడా సిద్ధపడండి, సేవకులు ఎరిగిన వారు కూడా మనం సిద్ధపడదాం. సమయమైన అసమయమైన దేవుని కలవడదాం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. సహోదరులు కూడా హృదయపూర్వక వందనాలు. మరి అవకాశం ఇచ్చినటువంటి సహోదరుడు బీజేపీ గారికి, స్థానిక సంఘానికి మరొకసారి వందనాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. దేవుని చిత్రం మరొకసారి
అందరికీ వందనాలు.